హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు ది స్టార్ టారో. నా పేరు శారద. ఈరోజు మనము టారో రీడింగ్ ద్వారా మీ రిలేషన్షిప్లో నిజంగా ఏదైనా థర్డ్ పార్టీ ప్రమేయం ఉందా, అసలు నిజమేంటి అనే దాని గురించి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నామండి. ఓకేనా? ఆ, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా స్పష్టంగా అంటూ చెప్పబోతున్నాను. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా అండి? అండ్ ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఎప్పుడైతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానో అప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? లైక్ చేయండి, కొంచెం ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, నేను ఎప్పుడైతే షఫల్ చేస్తున్నానో అప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని తలుచుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే, ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసేసి 3 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ సోర్డ్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఓకేనా? ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కనిపించేది ఏంటంటే చాలా చాలా ఇక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే టీం వర్క్ ప్లాన్ అయితే ఏదో కనిపిస్తుంది. ఓకేనా? టీం వర్క్గా ఏదైనా సరే చెయ్యాలి అనే ఆలోచన ఏదో కనిపిస్తుంది. థర్డ్ పార్టీ ఏం చేయబోతుందో వివరంగా చెప్పబోతున్నాను. ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా? రిలేషన్షిప్ పరంగా చూస్తే మీ పార్ట్నర్ వారి కెరియర్ పరంగా కానీ, అంటే ఉద్యోగం లేదంటే వ్యాపారం, ఎవరైనా సరే మీ పర్సన్స్ ఇతరులతో కలిసి పనిచేయటం వల్ల చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందండి. ఇది కేవలం వృత్తిపరమైన సంబంధం కావచ్చు. ఓకేనా? వృత్తిపరంగా కావచ్చు. దీనివల్ల వారు మీకు సరిగ్గా సమయం అంటూ ఇవ్వలేకపోతున్నారంటండి. మీ పర్సన్స్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల మీకంటూ వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతున్నానని బాధపడుతున్నారు. ఓకేనా? ఇది వచ్చేసి కొత్త ఆరంభం. మీ భాగస్వామి మనసులో ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ, కొత్త లక్ష్యం వైపు కానీ అడుగులు వేయాలనే బలమైన కోరిక అయితే ఉంది తన మనసులో.
ఏదో బలమైన కోరిక ఉంది. వారి దృష్టి ప్రస్తుతం కొత్త అవకాశాల మీదకి వెళుతుందండి. వాళ్ళ దృష్టి అంతా కూడా కొత్త అవకాశాలు ఏవి వస్తాయి, ఎట్నుంచి వస్తాయి అని చూపిస్తున్నాయి. ఈ ఎనర్జీ వల్ల వాళ్ళ రిలేషన్షిప్ కంటే అంటే వారు మీ పర్సన్స్, వారు అంటే ఇక్కడ మీ పర్సన్స్ రిలేషన్షిప్ కంటే తమ స్వంతంగా ఎదగాలి, నేను నా కాళ్ళ పైన నేను నిలబడాలి అనే విషయం గురించి స్పష్టంగా ఆలోచిస్తూ అండ్ ప్రాధాన్యత కూడా తన మీద తనకి ఎక్కువగా ఎదుగుదల గురించి ఆలోచనలు అయితే తన కెరీర్ మీద ఫోకస్లో అయితే ఉన్నారు. ఓకేనా? మీ భాగస్వామి మానసికంగా ఏదో ఒక విషయంలో తీవ్రమైన ఒత్తిడికి అయితే లేదంటే గందరగోళంలో చిక్కుకుపోయి ఉన్నారండి. గందరగోళానికి చిక్కుకుపోయి ఉన్నారు. వారు తమ చుట్టూ తామే కొన్ని అపోహలు కానీ లేదంటే భయాలు కానీ గోడలు కట్టుకుని, భయాలనే గోడల్ని కట్టుకుని నిర్మించుకున్నారు, భయపడుతున్నారు. థర్డ్ పార్టీ వ్యక్తుల కంటే కూడా వారి సొంత ఆలోచనలు మరియు ఆలోచనలు మానసికంగా ఆందోళనని వారి నుండి మీ నుండి దూరం పెడుతున్నాయి. అర్థమైందా? ఇక్కడ థర్డ్ పార్టీ కంటే కూడా మీ మీ పర్సన్స్ వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేసి ఆ కెరీర్ పరంగా ఏదో సాధించేసేసేయాలి నేను సాధించేసేసుకుంటాను, ఎవరితోనూ నాకు పని లేదు, ఫస్ట్ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఆలోచన అయితే ఉంది. దాని గురించి ఆలోచిస్తూ తన మానసిక పరిస్థితిలో ఏది ఒత్తిడికి గురవుతూ గందరగోళ పరిస్థితులకంటూ వెళ్ళిపోయారు. ఓకేనా? వీళ్ళు మానసికంగా ఆందోళన వలనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల మిమ్మల్ని దూరం అంటూ పెడుతున్నారు. ఓకేనా? వారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారండి. లాంగ్ డిస్టెన్స్ లేదంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఆలోచనలు వాళ్ళ మనసులో అయితే వెంటాడుతున్నాయి. వారు ఒక సరైన నిర్ణయం కోసం లేదంటే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మీ దగ్గరికి రావడానికి కానీ ఏదైనా సరే రావడానికి కానీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఓకేనా? అసలు నిజం ఏంటంటే మీ భాగస్వామి కెరీరు మరియు భవిష్యత్ ఆలోచనలు తీవ్రంగా మునిగిపోయారు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మానసిక ఒత్తిడి, కమ్యూనికేషన్స్ లో గ్యాప్ మరి గందరగోళంలో ఉన్నారు. బాహ్య వ్యక్తుల కంటే కూడా వారి వృత్తిపరమైన బాధ్యతలు ఎక్కువ అవ్వడం వల్ల సొంత భయాలైతే ఏర్పడి అదే థర్డ్ పార్టీ. కొంతమంది రిలేషన్షిప్లో సేమ్ థర్డ్ పార్టీ అంటూ అది థర్డ్ పార్టీగా మారిపోయింది. ఓకేనా? ఇది పెంచుకున్న వాళ్ళు మనసులో పేరుకుపోయిన కొన్ని అపోహలు మాత్రమే, భయాలు మాత్రమే. మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకుంటున్నాను అనే భయం అయితే ఉంది. మీ దగ్గరికి రావాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది,
కానీ ఏమి చేయలేని పరిస్థితిలోనూ ఉన్నారు. భయం. ఎందుకు భయం? కెరీర్ పరంగా ఎవరైతే ఫోకస్‌లో ఉన్నారో, ఆ డిస్టర్బ్ కానీ, దాని గురించి ఎక్కడ మీ దగ్గరకొస్తే నా కెరీర్ పాడైపోతుందో అనే భయమైతే వాళ్ళలో ఉంది. కెరియర్ ఫోకస్ చేసిన తర్వాత, నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళదాం. అప్పుడు నా పర్సనే కదా వింటుంది, లేదంటే వింటాడు అనే ఆలోచన అయితే వీళ్ళలో కనిపిస్తుంది. ఓకేనా? ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దామా? ఇంకేమైనా అనుకుంటున్నారేమో చూద్దామా? ఇంకేమనుకుంటున్నారో 2 కార్డ్స్‌లో తీద్దాం మీ గురించి. ఇక్కడ మీ పర్సన్ ఇంకేమనుకుంటున్నారంటే, చాలా వేగంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి చాలా వేగంగా ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి అనే ఆలోచన అయితే వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. తీసుకోవాలనుకుంటున్నారు. గతంలో ఉన్న గందరగోళాల నుంచి వీడిపోయి మీతో త్వరగా మాట్లాడాలి, లేదంటే ఒక మెసేజ్ కానీ, కాల్ కానీ చేయాలి అనే ఆలోచన వీళ్ళ మనసులో బలంగా ఉంది. విషయాలను త్వరగా తేల్చుకోవాలని ఆరాటం వారిలో కనిపిస్తుందండి. ఈ విషయాల గురించి మొత్తం నేను ఇలా చేస్తున్నాను, ఇలా చెందాలి అనే ఆలోచన అయితే మీకు చెప్పాలనే ఆతృత, ఆందోళన అంటే ఏమంటారంటే, మీకు చెప్పాలనే ఆలోచన అయితే వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా? కానీ మీ పర్సన్స్ ఈ బంధం కోసం, లేదంటే కెరీర్ కోసం గతంలో పెట్టిన అంటే ప్రేమ కానీ, సమయం కానీ, కష్టం కానీ, దాని గురించి ఆలోచిస్తున్నారు. తన కెరీర్ పరంగా గతంలో ఇవి మీ ప్రేమ కోసం సమయం కేటాయించి ఉండొచ్చు. మీరు కలిసి బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. ప్రేమ కోసం తను కష్టపడి ఉండొచ్చు, లేదంటే కెరియర్ పరంగా తను చాలా కష్టపడి ఉండొచ్చు. దాని గురించి ఆలోచనలు అయితే వీళ్ళ మనసులో ఉన్నాయి. మీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఈ థర్డ్ పార్టీ అనే కారణం కెరీర్. అంటే నేను వెళ్ళాననుకో, ఎంతకాలం చేసిన ప్రయత్నాలు సరైన ఫలితం దక్కుతుందా అనే ఆలోచనలు అయితే వీళ్ళని సరిగ్గా ఉండలేకపోతున్నారు. ఇది ఒక రకంగా తన ఆత్మ పరిశీలన అనుకోవచ్చండి. తన మనసులో అనుకుంటున్న ఆత్మ పరిశీలన కావచ్చు. ఓకేనా? అంటే వీళ్ళు మీ దగ్గరకు వస్తే, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటే, మీ ప్రేమ పరంగా మళ్ళీ నేను సాధించలేనేమో, నా కెరియర్ పరంగా నేను సాధించలేనేమో అనే ఆలోచనలు అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయి. వీళ్ళ మనసులో అయితే ఉంది. ఏది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. గందరగోళం సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? కానీ మీతో మాట్లాడాలి, స్పష్టంగా మీతో మాట్లాడాలి అనే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదండి, కెరియర్ పరంగానంటూ చాలా స్ట్రెస్లో ఉన్నారు అండ్ ఆందోళన చెందుతున్నారు. అండ్ ఇదంతా కూడా
కానీ వాళ్ళ మనసులో మీ మీదైతే ప్రేమ ఉంది. అండ్ మీకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేసి మాట్లాడాలి అనే ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ మీతో జరిగిన విషయాల గురించి మాట్లాడి, మిమ్మల్ని కొంతవరకి రిలాక్స్ చేయాలి అని వాళ్ళనుకుంటున్నారు. వాళ్ళు రిలేషన్‌షిప్‌ని ముగించాలని ఎక్కడా కూడా అనుకోవట్లేదు. అర్థమైందా? కాకపోతే ఏంటంటే, ఈ బంధము అనేది అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది భవిష్యత్తులో ముందుకు కొనసాగాలి అంటే కొంచెం ఓపికగా ఎదురు చూడాలి. ఓపికగా ఆలోచించాలి అనే ఆలోచన అయితే మీ పార్ట్నర్ మనసులో ఉంది. వారు తీసుకునే నిర్ణయం లాంగ్ టర్మ్‌లో స్థిరంగా ఉండాలనుకుంటున్నారు. మీ కెరియర్ బావుంటేనే గదా! తర్వాత రోజుల్లో మిమ్మల్ని బాగా చూసుకుంటాను అనే ఆలోచన అయితే వీళ్ళ మనసులో ఉంది. మీకోసం కష్టపడుతున్నాను అనే ఆలోచన అయితే వీళ్ళ మనసులో అయితే ఉంది. ఓకేనా? మీ పర్సన్ మనసులో అయితే ఉంది. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని సర్దుకోవటానికి వారు సమయం ఇస్తాను అంటున్నారు. ఓకేనా? మీతో మాట్లాడతాను, కొంచెం ఎదురు చూడు అని చెప్తున్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ కొంచెం నెమ్మదిగా నేను రాబోయే రోజుల్లో కొంచెంగా మార్పు చెందించి నీ దగ్గరికంటూ వస్తాను. లేదంటే నీకు చిన్న మెసేజ్ పంపుతాను. లేదంటే చిన్న కాల్ చేస్తాను. అప్పుడు మనమిద్దరం కలిసి జరిగిన విషయం గురించి నేను పడుతున్న కష్టం గురించి నీకు వివరంగా చెప్తాను అని చెప్తున్నారు. నాకు ఎవరితో అంటే నాకు ఎటువంటి థర్డ్ పార్టీ లేదు. ఏ పర్సన్ కూడా లేరు. నేను కెరియర్ ఫోకస్‌లో ఉన్నాను. దయచేసి నన్ను నమ్ము అని చెప్తున్నారండి ఇక్కడ. ఓకేనా? కొంచెం పేషెన్స్‌తో ఎదురు చూడు. నా మీద అపోహ పడొద్దు. అపోహలొద్దండండి. ఓకేనా? కెరియర్ పరంగానే నేను ఫోకస్‌లో ఉన్నాను. ఇక్కడ చాలామంది చూస్తున్న వాళ్ళలో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళున్నారండి. దూరంగా దూరంగా ఉంటున్నారండి. వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి విడిపోయారు. థర్డ్ పార్టీ కావాలి అని అనుకుని వెళ్ళి ఉన్నవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారిక్కడ. జస్ట్ మ్యారేజ్ కపుల్స్ కనిపిస్తున్నారు. మ్యారేజ్డ్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఆ థర్డ్ పార్టీని నుంచి మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయ్యి కెరీర్ పరంగా ఫోకస్‌లో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ వైఫ్‌కి అంటూ ఈ మాటలన్నీ చెప్తున్నారు. కొంతమంది వాళ్ళ హస్బెండ్స్. కొంతమంది లవ్ పరంగా స్టెబిలిటీ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ లవర్స్ కూడా కనిపిస్తున్నారు. కొంతమంది బిజినెస్ పరంగా కొంతమంది ఎవరో బిజినెస్ చేస్తున్నారండి చూసే రివర్స్‌లో. ఆ బిజినెస్ పరంగా కొంచెం గ్రోత్ అవ్వడం కోసం వాళ్ళు కష్టపడుతున్నాము అని చెప్పేసేసి వాళ్ళ పర్సన్ అంటే మీకు చెప్తున్నారండి. మీ పర్సన్స్ ఈ విధంగా చెప్తున్నారు. ఓకేనా? కొంచెం టైం ఇవ్వు. నేనొచ్చి సెటిల్ చేస్తాను. నేనొచ్చి మాట్లాడతాను మీతో అని చెప్పేసేసి చెప్తున్నారు. నాకు ఏ థర్డ్ పార్టీతో సంబంధం లేదు. నా థర్డ్ పార్టీ వచ్చేసేసి నా కెరియర్. ఓకేనా అండి? అలా చెప్తున్నారండి. అలా చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసేసి రాసుల పరంగా చూసుకున్నట్టయితే మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారండి. అండ్ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ మిథునం, తులారాశి, కుంభరాశి వీళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసేసి ఇంకా లెటర్స్ ప్రకారం
ఇక్కడ వచ్చేసేసి లెటర్స్ వచ్చేసేసరికి ఏ, ఎల్, ఎస్, సిహెచ్ అండ్ జి, కే, సి, బి లెటర్, టి, పి, హెచ్, ఎం, ఈ, ఆర్, వి, డి, జే, జెడ్. ఈ లెటర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎక్కువగా బాగా కనిపించే లెటర్ వచ్చేసేసి బాగా ఫోకస్లో ఉన్న లెటర్ వచ్చేసేసి ఎక్కువగా సి కనిపిస్తుందండి. సి, సిజి, ఏ, ఈ, ఆర్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ నేను ఏ లెటర్స్ అయితే మెన్షన్ చేశానో ఆ లెటర్స్ ఒక అంటే మీ ఫస్ట్ లెటర్ అండి. మీ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్ నేను చెప్పాను. మీ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్ మీకు ఈ రీడింగ్ పరంగా 100% మ్యాచ్ అయినట్లయితే మీ భాగస్వామి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా అండి? ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతుందో ఒకసారి అంటూ మీ పర్సన్ నేమ్ని అంటే ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో కామెంట్ బాక్స్లో షేర్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్.